ఎందుకు ఎక్కినావు పైకి? అది ఎందుకు ఎక్కినావు పైకి? తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఓ వ్యక్తి అలజడి సృష్టించాడు. ఆలయం మూసేసిన సమయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. మహాద్వారం లోపలున్న గోవిందరాజస్వామి ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. క్వార్టర్ మందు బాటిలిస్తేనే ఆలయం గోపురం పైనుంచి కిందకు దిగుతానంటూ హల్చల్ చేశాడు. ఆలయం గోపురంపై నుంచి అతన్ని కిందకు దించేందుకు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించారు. ఆలయ గోపురానికి ఐరన్ నిచ్చెనలు వేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఎక్కినావు పైకి? అది ఎందుకు ఎక్కినావు పైకి? చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఒక మేడం చెప్పింది. అది ఎవరు? ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? అక్కడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, తప్పు కదా అట్లా. మరి ఎందుకు ఎక్కావు అట్లా? అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా. మద్యం మత్తులో అతడు ఆలయంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఏకాంత సేవ ముగిశాక అతడు ఆలయంలోకి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే ఆలయం గోడదూకి అతడు లోపలికి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. చంపుతామని బెదిరిస్తే భయపడి ఆలయ గోపురం ఎక్కారంటూ నిందితుడు బుకాయించాడు. అతన్ని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కూర్మవాడలోని పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని నిందితుడు అంగీకరించినట్టు తెలుస్తోంది. తప్పుకున్నట్టే కదా, తప్పుకున్నట్టే కరెక్ట్ కాదు కదా. కాదు రే, తప్పుకున్నాడు కదా. ಇಲ್ಲ ಇಲ್ಲ ఘటనా స్థలాన్ని డీఎస్పీ భక్తవత్సలం సందర్శించారు. అతన్ని విచారించిన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.